అజర్బైజాన్ ఆర్మేనియాకి మధ్య సంఘర్షణ ఉంటుంది. అజర్బైజాన్కి టర్కీ మద్దతు ఇస్తుంటుంది, ఆర్మేనియాకి రష్యా మద్దతు ఇస్తుంటుంది. రష్యా ఈ మధ్యకాలంలో ఉక్రెయిన్తో గొడవల కారణంగా ఆర్మేనియాకి సహకరించలేకపోయింది. ఆ అవకాశాన్ని లీనియస్గా తీసుకున్నటువంటి టర్కీ అజర్బైజాన్కి ఇచ్చినటువంటి ఆయుధాలతో ఆర్మేనియా మీద దాడి చేసింది. ఆర్మేనియా దగ్గర ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ, సెల్ఫ్ డిఫెన్స్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఆ వ్యవస్థ కాస్త దెబ్బతిన్నది. దాంతో పరిస్థితి నష్టపోయింది. ఆ టైంలో అజర్బైజాన్ కొంత భూభాగాన్ని ఆక్రమించి టర్కీతో విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆర్మేనియా ఆయుధాలు కావాలని అప్పటి నుంచి అడుగుతున్నా ఇవ్వలేని పరిస్థితుల్లో రష్యా ఉంది. భారత్ని సాయం కోరింది ఆర్మేనియా. భారతదేశం ఇప్పుడు బ్రహ్మోస్ క్షిపణులతో పాటుగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇవి భారత్ నుంచి కొనుగోలు చేయడానికి ఆకాశ్ లాంటి వాటికి సిద్ధపడుతోంది ఆర్మేనియా. డబ్బులు ఖర్చు పెడితే ఇవ్వడానికి భారతదేశం సిద్ధంగా ఉంది.